జిన్ పెయింట్ అనేది టైట్ అయిపోయినప్పుడు మనము జిన్ పెయింట్ని వేయక అలాగే పెట్టేస్తామండి, డబ్బులు కూడా వేస్ట్ అయిపోతాయి కదా. మన ఇంట్లో ఉండే ఒక రబ్బర్ బ్యాండ్ని తీసుకొని ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా బటన్ పెట్టే హోల్లో నుంచి ఈ రబ్బర్ బ్యాండ్ని తీసి ఇలా బటన్కి వేసేసామనుకోండి, టైట్గా కాకుండా ఎంతవరకు లూజ్ కావాలనుకుంటే అంతవరకు లూజ్ చేసుకోవచ్చు. అప్పుడు జిన్ పెయింట్ అనేది మనము బటన్ పెట్టకపోయినా కూడా పిల్లలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా నీట్గా ఈ జిన్ పెయింట్ అనేది కనిపిస్తుంది. సరుకులు తీసుకున్నప్పుడు కానీ కూరగాయలు తీసుకున్నప్పుడు ఇలా కవర్లో ముడి వేసి ఇస్తారు కదండి, ఆ ముడిని తీయాలన్నప్పుడు చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. ఈ కవర్ యొక్క చివరి భాగాన్ని ఇలా రౌండ్గా తిప్పేసామనుకోండి, అప్పుడు కవర్ అనేది చాలా లూజ్ అయిపోతుంది. మనము కష్టపడకుండానే సింపుల్గా ఇలా కవర్లో నుంచి ముడిని తీసి సరుకులను యూజ్ చేసుకోవచ్చు. మనము ముందుగానే రైస్ని ఇలా కడిగి పెట్టుకుంటాం కదండి, త్వరగా రైస్ అవుతుందని, గ్యాస్ కూడా ఆదా అవుతుందండి. అయితే ఒక్కొక్కసారి మన ఇంట్లో 4 మెంబర్స్ తినేది 3 మెంబర్స్ తింటాము అన్నప్పుడు ఒకరు మిస్ అయినా ఈ రైస్ని ఇలా ఒక బౌల్లోకి వేసుకొని మనము వాటర్ని కొలిచి పెట్టుకుంటాం కాబట్టి దీంట్లోకి ఎన్ని వాటర్ కావాలనో అన్ని వాటర్ని కూడా దాంట్లో నుంచి వేసేసి నైట్ కానీ ఈ రైస్ని వండుకోవచ్చు. లేదంటే దాంట్లో మినపప్పును కలిపేసి మనము దోశలను వేసుకోవడానికి కూడా యూజ్ అవుతుంది. ఒక ప్లాస్టిక్ బౌల్ని తీసుకొని చిల్లీ వెనిగర్ కానీ వైట్ వెనిగర్ ఉంటుంది కదండి, దాన్ని కొద్దిగా యాడ్ చేసిన తర్వాత కోల్గేట్ పేస్ట్ని కూడా కొద్దిగా వేసేయండి. ఈ రెండింటిని కలిపేసిన తర్వాత ఒక క్లాత్ని తీసుకొని ఈ క్లాత్ని ఈ వాటర్లో తడిపేసి మన ఇంట్లో ఉండే ఫ్రిడ్జ్ డోర్ ఉంటుంది కదండి, వెనిగర్ అలాగే టూత్ పేస్ట్ తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఎలాంటి జిడ్డు మరకలైనా క్లీన్ అవటమే కాకుండా ఫ్రిడ్జ్ డోర్ అనేది మంచి సువాసనతో పాటు షైనింగ్ లోకి కూడా వస్తుంది. బాత్రూమ్ డోర్ పైన సోప్ మరకలు వాటర్ మరకలు పడి తెల్లగా తయారైపోయినప్పుడు ఈ వాటర్ని ఇలా క్లాత్ పైన వేసి ఈ వాష్రూమ్ డోర్ని క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఎలాంటి మరకలైనా క్లీన్ అయిపోతాయి. అప్పుడు డోర్ అనేది నీట్గా కనబడుతుంది. కొబ్బరికాయలు కొట్టిన తర్వాత ఈ కొబ్బరి చిప్ప ఉంటుంది కదండి, దాన్ని పడేయకుండా పైన ఉన్న ఈ పీచునంతా కూడా ఇలా గ్రేటర్తో తీసేయండి. పప్పులను స్టోర్ చేసుకునే బాక్స్లో స్పూన్స్ కానీ గిన్నెలను వాడకుండా ఇలా కొబ్బరి చిప్పలను వాడామనుకోండి, పప్పు అనేది పురుగు పట్టకుండా చాలా రోజుల పాటు ఫ్రెష్గా స్టోర్ చేసుకోవచ్చు. స్టోర్స్లో మనము సరుకులు తెచ్చుకున్నప్పుడు ఇలా మందంగా ఉండే 2 kg కవర్స్ కానీ 5 kg కవర్స్ వస్తాయి కదండి, దాన్ని ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా పై భాగాన కొద్దిగా మలుచుకొని ఇలా రౌండ్గా కానీ లేదా మీకు నచ్చిన విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనము పట్టుకోవడానికి హ్యాండిల్ మాదిరిగా బాగుంటుందండి. మామూలు కవర్లో మనము కూరగాయలను కానీ దేన్నైనా స్టోర్ చేసుకోవడం కంటే ఇలా మందంగా ఉన్న కవర్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, కూరగాయలు అనేవి త్వరగా పాడవకుండా చాలా రోజుల పాటు ఫ్రెష్గా ఉంటాయి. మరొక యూస్ఫుల్ టిప్, కొందరి ఇంట్లో బెడ్స్ అనేవి డిజైన్ మాదిరిగా కానీ ఇలా సింపుల్గా ఉన్నప్పుడు దానిపై డస్ట్ పడుతుంది కదండి, క్లాత్ కంటే ఇలా వేస్ట్గా ఉన్న ఒక మాస్క్ని తీసుకొని దానిపై పడ్డ డస్ట్ అంతా కూడా ఇలా మాస్క్తో క్లీన్ చేసుకోవాలి. లేదంటే కొద్దిగా కొబ్బరి నూనెను ఈ మాస్క్ అప్లై చేసి మనము ఇలాంటి బెడ్స్ని క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మంచి షైనింగ్లోకి వస్తాయి, డస్ట్ కూడా ఈజీగా వచ్చేస్తుంది. వాషింగ్ మిషన్లో బట్టలు వేసినప్పుడు మురికి అయితే అస్సలకే పోవటం లేనప్పుడు లేదా కాలర్పై ఉండే మురికిని మనము చేత్తో వాష్ చేస్తేనే నీట్గా అవుతాయండి. ఒక్కొక్కసారి వాషింగ్ మిషన్లో వేసినా కూడా ఆ మురికి అనేది అస్సలకే పోదు కదా, ఇలా కాలర్పై ఉండే మురికిని కూడా ఈజీగా తొలగించుకోవాలి అంటే అంతే కదండి, తెల్ల బట్టలలో ఉండే మురికి పోవటమే కాకుండా చిన్నపిల్లలకు కూడా వాళ్ళ డ్రెస్ మురికిగా తయారవుతుంది కదండి, అలాంటి వాటన్నిటిని కూడా ఇలా వాషింగ్ మిషన్లో వేసేసిన తర్వాత కోల్గేట్ పేస్ట్ ఉంటుంది కదండి, దాన్ని కొద్దిగా మాత్రమే ఒక బౌల్లో కొన్ని వాటర్ని వేసుకొని కలిపేసుకోవాలి. డైరెక్ట్గా వేసామనుకోండి పేస్ట్ అనేది పూర్తిగా కలిసిపోదు. ఇలా వాటర్లో కలిపేసిన తర్వాతనే మనము ఈ వాషింగ్ మిషన్లో వేసేయండి. ఈ వాటర్ని లిక్విడ్ వేసే దాంట్లో కానీ లేదా డైరెక్ట్గా ఇలా బట్టలలో కూడా వేసేయచ్చు. ఇలా వాషింగ్ మిషన్ అనేది పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత నేనైతే బట్టలలో ఉండే మురికిని చూపించాను కదండి, కాలర్పై ఉండే మురికిని మనము చేత్తో వాష్ చేయకుండానే ఇలా కొద్దిగా కోల్గేట్ పేస్ట్ని వేయటం వలన బట్టలలో ఉండే మురికి అనేది ఈజీగా తొలగిపోతుందండి. మనము చేత్తో కూడా వాష్ చేయాల్సిన పని కూడా ఉండదు. తెల్ల బట్టలైనా ఎలాంటి బట్టలైనా సరేనండి, వాటిలో మురికి అనేది ఈజీగా తొలగించుకోవాలి అంటే ఇలా కొద్దిగా వాటర్లో కలిపిన కోల్గేట్ పేస్ట్ని వేసేయండి. స్పాంజ్ స్క్రబ్బర్ని తీసుకొని నైఫ్తో కానీ సీజర్తో
ఇలా కట్ చేసుకున్నాక విండోస్ కానీ స్లైడింగ్ డోర్ ని సైజుని చూసి కరెక్ట్ గా కట్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకోవడానికి చాలా సులువుగా ఉంటుందండి. దీంట్లో పడ్డ డస్ట్ అంతా కూడా క్లీన్ చేయాలంటే ఇబ్బంది పడతాం కదా. ఇలా స్పాంజ్ స్క్రబ్బర్ తో ఒకేసారి ఇలా అనేసామనుకోండి, దాంట్లో ఉండే సన్నటి డస్ట్ అనేది పూర్తిగా వచ్చేస్తుంది. చూడండి ఎంత నీట్గా కనబడుతుందో. మరొక యూస్ఫుల్ టిప్, మన ఇంట్లో చాలా మిగిలిపోయిన సబ్బు తునుకలు ఉంటాయి కదండి. ఇలా సబ్బు తునుకలన్నిటినీ కూడా తీసుకొని గ్రేటర్తో ఇలా సన్నగా తురుముకోవాలి. ఇలా తురుముకున్న సబ్బునంతటిని కూడా వెడల్పుగా మందంగా ఉండే ఒక గిన్నెలోకి వేసేసి స్టవ్ ఆన్ చేసేసి ఈ గిన్నెను పెట్టేసుకోండి. అయితే ఈ గిన్నె అనేది ఇలా కిందికి వంగిపోతున్నప్పుడు మన ఇంట్లో వేడి పాత్రలను పెట్టుకోవడానికి స్టాండ్ ఉంటుంది కదండి. ముందుగా ఆ స్టాండ్ని పెట్టేసి చిన్న గ్లాస్ వరకు వాటర్ని వేసి ఈ సబ్బు అనేది పూర్తిగా కరిగిపోయేంత వరకు వేడి చేసుకోవాలి. చూడండి సబ్బు అనేది పూర్తిగా మెల్ట్ అయిన తర్వాత మన ఇంట్లో ఇలా మందంగా ఉండే షీట్స్ ఉంటాయి కదండి, లేదా A4 సైజ్ పేపర్స్ ఉంటాయి కదా, దాన్ని మనకి ఎన్ని పేపర్స్ కావాలనో అన్నిటిని ఇలా మలుచుకొని సీజర్తో కట్ చేసుకోవాలి. ఇక్కడ A4 పేపర్ని నేను ఒక 10 వరకు చిన్న చిన్నగా కట్ చేసుకున్నానండి. ఈ పేపర్స్ని మనము వేడి చేసిన సబ్బు ఉంది కదండి, దాంట్లో పూర్తిగా తడిపేసి మనకి ఎన్ని పేపర్స్ కావాలంటే అన్నిటినీ ఈ సబ్బు దాంట్లో తడిపేసి ఎండలో కానీ లేదా నీడలో కానీ ఆరబెట్టేసుకోవాలి. ఈ పేపర్స్ అనేవి త్వరగా ఆరిపోతాయండి. 5 మినిట్స్లోనే ఈ పేపర్ అనేవి పూర్తిగా ఆరిపోయాయి అండి. ఈ పేపర్స్ని మనము బయటికి ఎక్కడికైనా యాత్రలకు కానీ టూర్స్కి వెళ్ళినప్పుడు సబ్బు ఉంటుంది కదండి, వాటిని బట్టలలో పెట్టేసినప్పుడు పూర్తిగా తడిసిపోయి బట్టలకంతా కూడా అంటేసుకుంటుంది కదా. మనము హ్యాండ్ వాష్కి కానీ లేదా ఫేస్ వాష్కి ఈ సబ్బుతో ఇలా క్లీన్ చేసుకోవాలంటే మనము పేపర్ సోప్స్ని ఈజీగా ఇంట్లోనే ఎన్నంటే అన్నిటినీ ప్రిపేర్ చేసుకోవచ్చు. అప్పుడు ప్రతిసారి సోప్ని యూజ్ చేయకుండా ఇలా పూర్తిగా ఆరిపోయిన పేపర్స్ని మనము బట్టలలో ఎక్కడ పెట్టినా కూడా సబ్బు అనేది అస్సలకే అంటదండి. ఇలా దూరంగా వెళ్ళే ప్లేస్లకైతే ఈ పేపర్స్ అనేవి చాలా బాగా యూజ్ అవుతాయి. మన ఇంట్లో ఉండే స్విచ్ బోర్డ్స్ పైన ఇలాంటి సన్నటి డస్ట్ పడ్డప్పుడు క్లాత్ని యూజ్ చేయడం కంటే పాడైపోయిన టూత్ బ్రష్తో ఇలా క్లీన్ చేసామనుకోండి, దానిపై ఉండే డస్ట్ అనేది పూర్తిగా పోతుంది. ఇంట్లో ఎన్ని స్విచ్ బోర్డులు ఉన్నా సరేనండి, సెకండ్లోనే క్లీన్ చేసుకోవచ్చు. పాడైపోయిన వెల్లుల్లి రెబ్బలు కానీ లేదా మంచిగా ఉన్న వెల్లుల్లి రెబ్బలను ఏవైనా తీసుకోవచ్చండి. గ్రేటర్తో వెల్లుల్లి రెబ్బలను సన్నగా తురుముకోవాలి. తురుముకున్న వెల్లుల్లి దాంట్లో కొద్దిగా కోల్గేట్ పేస్ట్ని వేసి ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. వీటిని చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసిన తర్వాత కిచెన్లో కానీ కబోర్డ్స్లో ఎక్కడైతే బొద్దింకలు ఎక్కువగా తిరుగుతున్నాయో ఆ ప్లేస్లో వీటిని పెట్టేసామనుకోండి, ఈ ఘాటైన స్మెల్కి బొద్దింకలు అనేవి అస్సలకే రాకుండా ఉంటాయి. వైట్ ప్లాస్టర్ కానీ లేదా ఇలాంటి కలర్ ప్లాస్టర్ని కొద్దిగా తీసుకొని మన ఇంట్లో ఉండే చిన్న చిన్న మేకులు కానీ స్క్రూస్ ఉంటాయి కదండి, ఇలాంటివి ఎప్పుడోసారి యూజ్ అవుతాయి. వాటిని అలాగే బయట పెట్టేసామనుకోండి, ఇవి చిన్నగా ఉండటం వలన ఎక్కడనో పడిపోయి దొరకటం కష్టమవుతుంది. ఇలా ఉన్న వాటిని అన్నిటినీ కూడా ఇలా ప్లాస్టర్కి అతికించేసామనుకోండి, అన్నీ కూడా ఒకే దగ్గర ఉంటాయి. ఎప్పుడు కావాలన్నా కూడా ఈజీగా తీసుకొని వాడుకోవచ్చు. మన ఇంట్లో ఇలాంటి చాక్ పీసులు ఉంటాయి కదండి, వాటన్నిటినీ కూడా ఇలా ఒక ప్లాస్టిక్ దాంట్లో పెట్టేసి కబోర్డ్స్లో కానీ లేదా సెల్ఫ్లో కానీ బీరువాలో పెట్టేసామనుకోండి, ఎక్కడైతే తడి ఎక్కువగా ఉంటుందో ఆ ప్లేస్లో పెట్టడం వలన తడినంతా కూడా తేమనంతా కూడా ఈ చాక్ పీసులు అనేవి పీల్చేసుకుంటాయి. పైన వాటర్ మరకలు సోప్ మరకలు పడి జిడ్డుగా తయారవుతుంది కదండి. మన ఇంట్లో ఎక్స్పైర్ అయిపోయిన కేచప్స్ ఉంటాయి కదా, ఈ ట్యాప్స్ పైన వేసి పాడైపోయిన బ్రష్తో కానీ స్క్రబ్బర్తో ఈ ట్యాప్స్ని క్లీన్ చేసుకున్నాం అనుకోండి, సోప్ మరకలు కానీ వాటర్ మరకలు అనేవి అస్సలకే కనిపించవండి. మళ్ళీ ఇవి కొత్త దానిలా షైనింగ్లోకి వస్తాయి. మన ఇంట్లో ఉండే వాష్ బేసిన్ కానీ సింక్ నుంచి బ్యాడ్ స్మెల్ వచ్చినప్పుడు దీనిపై కొద్దిగా బేకింగ్ సోడాను లేదా కంఫర్ట్ని వేసి క్లీన్ చేసుకున్నారనుకోండి, ఈ వాష్ బేసిన్లో నుంచి మంచి సువాసన అనేది వస్తుందండి. బ్యాడ్ స్మెల్ అనేది అస్సలకే రాదు. అప్పుడప్పుడు ఇలాంటి వాటితో కూడా క్లీన్ చేసుకోవాలి. స్టీల్ గిన్నెని కానీ లేదా ప్లాస్టిక్ బౌల్ని ఏదైనా తీసుకొని ఇలాంటి చిన్న చిన్న గోళీలు ఉంటాయి కదండి, వాటన్నిటిని కూడా దీంట్లో వేసి ఒక ప్లేట్ని పెట్టేసుకోవాలి. ఈ ప్లేట్ని పెట్టడం వలన దీంట్లో మనము ఏ వస్తువులు పెట్టినా కానీ ఇలా తింపడానికి చాలా ఈజీగా ఉంటుందండి. ఇలాంటి వాటిని ఫ్రిడ్జ్లో కానీ డైనింగ్ టేబుల్ ఉంటుంది కదండి, అలాంటి ప్లేస్లో వీటిని పెట్టేసామనుకోండి, ప్రతిసారి లేచి తీసుకోకుండా ఇలా తిప్పేసామనుకోండి, ఏది కావాలన్నా ఈజీగా తీసుకోవచ్చు. సబ్బు తునుకలను మనము అలాగే పెట్టేస్తామండి, లేదా కొత్తది ఏదైనా సబ్బు తీసినప్పుడు దానికి గట్టిగా ఇలా అతికించేస్తాము. ఇలా ఎక్కువగా సబ్బు తునుకలు ఉన్నప్పుడు వాష్రూమ్లో ఉండే ఫ్లష్ ట్యాంక్లో ఈ సబ్బు తునుకలన్నింటినీ కూడా వేసేయండి. ఇవి కొద్దిసేపటి తర్వాత పూర్తిగా నానిపోతాయండి.
తర్వాత మనము ఎప్పుడు కూడా ఫ్లెష్ ఆన్ చేసిన వెంటనే కూడా నురుగతో పాటు మంచి సువాసన అనేది వస్తుంది. దీనివల్ల వాష్రూమ్ కూడా చాలా రోజుల పాటు నీట్గానే ఉంటుంది. నిమ్మకాయని ఒకటి కట్ చేసి దాంట్లో హాఫ్ భాగం మాత్రమే తీసుకున్నాక దీంట్లో ఉండే గింజలన్నీ తీసేయండి. మనము ప్రతిరోజు రైస్ వండుకునేటప్పుడు దాంట్లో నిమ్మరసాన్ని కొద్దిగా వేసామనుకోండి, రైస్ అనేది తెల్లగా పొడి పొడిగా వస్తుంది. రైస్ కంప్లీట్ అయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. మనము కొత్త రైస్ తీసుకున్నప్పుడు రైస్ అనేది మెత్తగా తయారవుతుంది కదా, అలాంటి వాటిలో నిమ్మరసాన్ని వేసామనుకోండి, రైస్ అనేది మెత్తగా కాకుండా ఇలా పొడి పొడిగా తెల్లగా వస్తుంది. కర్రీ కోసం మనము ఆనియన్స్ని ఎక్కువగా కట్ చేసినప్పుడు ఇలా పొట్టు తీసిన ఆనియన్స్ అనేవి మిగిలిపోతాయి కదండి. బయట అలాగే పెట్టేసినా కానీ ఫ్రిడ్జ్లో పెట్టినా కానీ నల్లబారిపోతాయి. దీనిపై కొద్దిగా వంట నూనెను ఇలా పైన అలాగే లోపల పూర్తిగా అప్లై చేసి ఫ్రిడ్జ్లో కానీ బయట పెట్టినా కూడా 4-5 డేస్ వరకు ఈ ఆనియన్స్ అనేవి నల్లబడకుండా తర్వాత యూస్ చేసుకోవడానికి వీలవుతుంది. పాడైపోయిన వేస్ట్గా ఉన్న బ్రష్లు ఉంటాయి కదా, దాంట్లో నుంచి ఒకటి తీసుకొని నైఫ్ని వేడి చేసి పైన ఉన్న బ్రష్ వరకు మాత్రమే కట్ చేసుకోవాలి. ఇప్పుడు క్యాండిల్ సహాయంతో కానీ లేదా గ్యాస్ స్టవ్ సహాయంతో దీన్ని కొద్దిగా వేడి చేసి బ్రష్ని ఇలా పెట్టేసిన తర్వాత వాష్రూమ్లో ప్రతిరోజు మనము క్లీన్ చేసుకున్నా కానీ ఇలాంటి చిన్న చిన్న స్పేస్లో మనము మామూలుగా బ్రష్తో కానీ స్క్రబ్బర్తో క్లీన్ చేయలేకపోతామండి. అలాంటి వాటి ప్లేస్లో ఇలా పాడైపోయిన ఒక బ్రష్తో మనం క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చిన్న చిన్న స్పేస్లో ఈజీగా క్లీన్ అయిపోతుంది. అప్పుడు వాష్రూమ్ ఎక్కడ చూసినా కూడా చాలా నీట్గా కనబడుతుంది. పొట్టు తీసిన మునక్కాడలు కానీ పొట్టు తీయని మునక్కాడలు ఏవైనా సరేనండి, ఫ్రిడ్జ్లో మనం కవర్లో పెట్టి అలాగే పెట్టేసిన తర్వాత 4-5 డేస్కి ఇవి వాడిపోయినట్టు ఇలా గట్టిగా తయారవుతాయి కదా. వీటన్నిటిని కూడా ఒక బౌల్లో వేసుకొని ఐస్ వాటర్ని కానీ ఐస్ ముక్కలను కానీ వేసేసి ఒక 5 to 10 మినిట్స్ పాటు అలాగే ఉంచేసేయండి. తర్వాత ఇవి మళ్ళీ గట్టిగా కాకుండా మెత్తగా మళ్ళీ ఎప్పటి మాదిరిగా ఫ్రెష్గా ఉంటాయి. వాటికి క్యాప్స్ ఉంటాయి కదండి, దానికి ఇలా చిన్నగా హోల్స్ చేసిన తర్వాత దీంట్లో కాటన్ని కొద్దిగా పెట్టేసేయండి. కంఫర్ట్ ఉంటుంది కదండి, వాషింగ్ మిషన్లో వేసే కంఫర్ట్ని కానీ మంచి సువాసన వచ్చేది ఏదైనా సరేనండి, ఇలా కాటన్ మీద వేసి మనము వాష్రూమ్లో కానీ బెడ్రూమ్లో కానీ హాల్లో కానీ ఎక్కడైతే మనకి బ్యాడ్ స్మెల్ అనిపిస్తుందో ఆ ప్లేస్లో పెట్టేసామనుకోండి, ఆ రూమ్ అంతా కూడా మంచి సువాసన అనేది వస్తుంది. టాప్ లోడ్ వాషింగ్ మిషన్ అయినా ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ అయినా సరేనండి, వాటర్ వెళ్ళే పైప్ ఉంటుంది కదండి, దాన్ని మనము 20 డేస్కి కానీ 1 మంత్కి ఒకసారి అయినా క్లీన్ చేసుకోవాలి. లేదంటే వాషింగ్ మిషన్ అనేది త్వరగా పాడయ్యే అవకాశం ఉంటుంది. అప్పటికప్పుడు మనము చింతపండులో నుంచి గుజ్జును తీయాలంటే టైం పడుతుంది కదండి, ముందుగానే నానబెట్టుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా ప్రెషర్ కుక్కర్లో కానీ ఏదైనా గిన్నెలో మనము కర్రీ చేసేటప్పుడు దానిపైన ఈ చింతపండును పెట్టేసి ఒక 5 to 10 మినిట్స్ పాటు వేడికి అలాగే ఉంచేసామనుకోండి, చింతపండు అనేది మెత్తబడుతుంది. ఆ తర్వాత దీంట్లో కొన్ని వాటర్ని వేసి చింతపండులో ఉండే గుజ్జును తీసామనుకోండి, చాలా ఈజీగా వచ్చేస్తుంది. అయిపోయిన కోల్గేట్ పేస్ట్ ఉంటుంది కదండి, దాన్ని తీసుకొని సీజర్తో ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా చివరి భాగాన కట్ చేసుకోవాలి. దీంట్లో కొద్దిగా పేస్ట్ ఉంటుంది కాబట్టి దాన్ని వాటర్తో క్లీన్ చేసిన తర్వాత మనము చదువుకునేటప్పుడు ఎక్కడి వరకు చదివామో ఆ ప్లేస్లో ఇలా కట్ చేసిన దాన్ని పెట్టేసామనుకోండి, తీసేటప్పుడు ప్రతి పేజీ నెంబర్ని వెతకాల్సిన పని లేకుండా ఇలా డైరెక్ట్గా తీసుకొని చదవవచ్చు. ఈరోజు ఫ్యాన్ కానీ కూలర్ ఏసీ నడుస్తూ ఉంటుందండి, ఆ టైంలో క్యాలెండర్స్ కానీ దేవుని ఫోటో పేపర్స్ ఉంటాయి కదా, అవి గాలికి ఇలా ఎగరటం వలన ప్రతిసారి మనము నిద్రపోయేటప్పుడు డిస్టర్బెన్స్గా అనిపిస్తుంది. పెన్ క్యాప్స్ని కానీ ఇలా బట్టలు పెట్టే క్లిప్లను కానీ టిక్ టాక్ పిన్స్ ఉంటాయి కదండి, వాటన్నిటిని ఇలా క్యాలెండర్కి పెట్టేసామనుకోండి, పేపర్స్ అనేవి కదలకుండా ఉంటాయి. పైన ట్యాబ్లెట్ షీట్స్ కానీ ఇలాంటి ఒక వైపర్ని తీసుకొని వీడియోలో చూపించిన మాదిరిగా ఈ వైపర్కి ట్యాబ్లెట్ షీట్స్ని పెట్టేసి ఊడిపోకుండా ఉండటానికి ఒక రబ్బర్ బ్యాండ్ని వేసేయండి. ఈ ట్యాబ్లెట్ షీట్స్ యొక్క చివరి భాగం అనేది షార్ప్గా ఉంటుంది కదండి, టైల్స్ పైన ఫ్లోర్ పైన కానీ ఎక్కడైనా జిడ్డు మరకలు ఎక్కువగా ఉన్నాయి అనుకోండి, ఆ ప్లేస్లో కొద్దిగా విమ్ లిక్విడ్ని వేసి ఈ వైపర్ స్టిక్కి పెట్టిన ట్యాబ్లెట్ షీట్స్తో క్లీన్ చేశారనుకోండి, ఎంత జిడ్డు పట్టిన మరకలైనా చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. గ్యాస్ స్టవ్ వెనుక జిడ్డు మరకలు ఎక్కువగా ఉంటాయి కదండి, ఆ ప్లేస్లో ఇలా వైపర్ స్టిక్తో క్లీన్ చేసుకొని చూడండి, త్వరగా జిడ్డు మరకలు అనేవి పోతాయి. అల్లంపై ఉండే పొట్టు త్వరగా రావాలంటే ఇలా జలిగిన్నెలో కానీ ఇలా గరిటెలో వేసి కొద్దిసేపు వేడి చేసామనుకోండి, పొట్టు అనేది ఈజీగా వచ్చేస్తుంది.
సమ్మర్లో నిమ్మకాయల ప్రైస్ ఎక్కువగా ఉంటుంది కదండి. ప్రతిసారి నిమ్మకాయలను ఇలా నిలువుగా కోసి మనము దాంట్లో నుంచి రసం తీస్తాం, కానీ ఒక్క నిమ్మకాయ కట్ చేసినా కానీ రసం అనేది చాలా తక్కువగా వస్తుందండి. ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా నిమ్మకాయని నిలువుగా 4 సైడ్స్ కూడా కట్ చేసి ఆ తర్వాత రసాన్ని తీసామనుకోండి, ఇలా ఒక్క దానితో తీసిన దానికంటే కూడా చాలా ఎక్కువగా రసం అనేది వస్తుంది. అప్పుడు నిమ్మకాయలు కూడా వేస్ట్ కాకుండా, మన డబ్బులు వేస్ట్ కాకుండా ఇలా ఒక్క నిమ్మకాయతో రసాన్ని ఈజీగా తీసుకోవచ్చు. ప్రతిరోజు మనము రైస్ని వండుకునేటప్పుడు రైస్ని 2-3 టైమ్స్ పాటు వాటర్లో ఇలా శుభ్రం చేసాం కదండి. అయితే మొదట కడిగిన వాటర్ని మాత్రం ఇలా ఒక గిన్నెలోకి వేసుకోవాలి. ఆ వాటర్ని చెట్లకు వేసినా కూడా పెరుగుదల ఎక్కువగా ఉంటుందండి. అయితే నిమ్మరసం తీసిన తొక్క ఉంటుంది కదండి, దాన్ని ఇలా బియ్యం వాటర్లో తడిపేసి మన హ్యాండ్స్కి కానీ ఫేస్కి కానీ ఎక్కడైతే బ్లాక్ స్పాట్స్ ఉంటాయో ఆ ప్లేస్లో బాగా అప్లై చేసామనుకోండి, స్కిన్ అనేది మంచి గ్లో వస్తుందండి. ఈ సమ్మర్లో చాలామంది స్కిన్ అనేది డ్రై అయిపోతుంది కదా. ఇలా డ్రై కాకుండా ఉండాలన్నా కూడా ఇలా బియ్యం వాటర్తో మనం క్లీన్ చేసుకున్నాం అనుకోండి, స్కిన్ అనేది డ్రై కాకుండా ఉంటుంది. చూడండి, అప్లై చేసిన దానికి అప్లై చేయని దానికి తేడా ఈజీగా కనబడుతుంది. మన ఇంట్లో ఉండే మిక్సీ జార్ యొక్క బ్లేడ్లు అనేవి గట్టిగా అయినప్పుడు కానీ షార్ప్నెస్ తగ్గిపోయినప్పుడు వేడిగా ఉన్న వాటర్ని కొద్దిసేపు దీంట్లో వేసి 10 to 15 మినిట్స్ పాటు అలాగే ఉంచేసేయండి. దీనివల్ల బ్లేడ్లు అనేవి షార్ప్నెస్లోకి రావటమే కాకుండా బ్లేడ్లు అనేవి లూజ్గా తయారవుతాయి. మిక్సీ జార్ యొక్క కింది భాగాన ఇలా మురికిగా తయారవుతుంది కదండి. మనము ప్రతిసారి స్క్రబ్బర్తో క్లీన్ చేయలేకపోతాము. కొన్ని హాట్ వాటర్ని వేసి పాడైపోయిన టూత్ బ్రష్కి కొద్దిగా కోల్గేట్ పేస్ట్ని అప్లై చేసి ఈ హాట్ వాటర్లో 2-3 టైమ్స్ ఇలా బాగా కడిగేసామనుకోండి, దాంట్లో ఉండే జిడ్డు అనేది పూర్తిగా వచ్చేస్తుంది. తర్వాత మరొక 2-3 టైమ్స్ ఫ్రెష్ వాటర్తో క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేయటం వలన మిక్సీ జార్ అడుగు భాగాన ఉన్న మురికి అంతా కూడా ఈజీగా క్లీన్ అయిపోతుంది. నిమ్మకాయ ఉంటుంది కదండి, దాన్ని చిన్న పీస్గా కట్ చేసేయండి చాలు. మన ఇంట్లో టెంపుల్కి వెళ్ళినప్పుడు కానీ ఇంట్లో దేవుని దగ్గర ఎక్కడైనా సరేనండి, పచ్చి కొబ్బరి ఇలా మిగిలిపోతుంది కదా, మనము ఒక 2-3 డేస్ అలాగే పెట్టేసేయాలన్నప్పుడు నిమ్మకాయ రసం ఉంటుంది కదండి, ఇలా కొబ్బరి చిప్ప మొత్తానికి కూడా అప్లై చేశారనుకోండి, కలర్ చేంజ్ కాకుండా చాలా రోజుల పాటు ఫ్రెష్గా స్టోర్ చేసుకోవచ్చు. ఇంట్లో ఎన్ని కేజీలు అల్లాన్ని తీయాలన్నా చాలా సింపుల్గా ఈజీగా తీసేయచ్చండి. ముందుగా అల్లాన్ని చాలామంది నానబెట్టుకుంటారు. అలా కాకపోయినా ఇలా నానబెట్టకపోయినా సరేనండి, మన ఇంట్లో ఇలా గట్టిగా టీ వడపోసే స్టీల్ జాలి ఉంటుంది కదా, దాన్ని తీసుకొని మనము ఇలా అల్లంపై ఉండే పొట్టును చాలా సింపుల్గా తీసేయచ్చండి. స్పూన్తో కానీ నైఫ్తో తీసినప్పుడు అల్లంపై ఉండే పొట్టు అనేది ఎక్కువగా వచ్చేస్తుందండి. ఇలా స్టీల్ జాలితో అనేసారనుకోండి, పైన ఉండే పొట్టు మాత్రమే వస్తుంది. అంతేకాకుండా మనకి ఈజీ ప్రాసెస్లో కూడా అల్లంపై ఉండే పొట్టును తీయవచ్చు. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మరొక యూస్ఫుల్ టిప్, మనము ఏదైనా బిర్యానీలోకి కానీ కర్రీలోకి కానీ సన్నగా ఆనియన్స్ని తురుముకోవాలి అన్నప్పుడు ఇలా ఫోక్ స్పూన్ ఉంటుంది కదండి, దానికి మనము పొట్టు తీసిన ఉల్లిపాయను గుచ్చేసేయండి. ఇలా గుచ్చేసిన తర్వాత మన ఇంట్లో పీలర్ ఉంటుంది కదండి, ఆ పీలర్తో ఇలా ఫోక్ స్పూన్ని గట్టిగా పట్టుకొని మనము ఎంత సన్నగా అంటే అంత సన్నగా ఉల్లిపాయలను కట్ చేసుకోవచ్చండి. బిర్యానీలోకి కానీ దేంట్లోనికైనా సరేనండి, గ్యాస్ కూడా మీకు చాలా తక్కువగా పడుతుంది, ఆదా అవుతుంది. ఇలా సన్నగా తురుముకోవాలంటే మీకు ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. అంతేకాకుండా చాలా సింపుల్గా ఈజీ ప్రాసెస్లో కూడా కట్ చేసుకోవచ్చు. ఈ ఆనియన్స్ అనేవి వేగటం కూడా చాలా త్వరగా వేగుతాయి. మరొక యూస్ఫుల్ టిప్, మన ఇంట్లో ఇలాంటి ప్రెషర్ కుక్కర్లు ఉంటాయి కదండి, ఒక్కొక్కసారి మనము స్క్రబ్బర్తో క్లీన్ చేసినా కూడా దాని జిడ్డు అనేది అస్సలకే పోదు కదా. ఇలా ఒక ట్యాబ్లెట్ షీట్ అయిపోయినది ఉంటుంది కదా, దాన్ని తీసుకొని 2గా ఫోల్డ్ చేసిన తర్వాత ఎక్కడైతే ఇక్కడ బాగా జిడ్డు పట్టిందో ఆ ప్లేస్లో మనము ఇలా ట్యాబ్లెట్ షీట్తో క్లీన్ చేసుకోవచ్చు. చిన్న చిన్న గ్యాప్లో మనము స్క్రబ్బర్ని పెట్టి క్లీన్ చేయలేం కదండి, అలాంటి ప్లేస్లో కూడా ఇలా షార్ప్గా ఉండటం వలన ట్యాబ్లెట్ షీట్తో మనము ఇలా స్క్రబ్ చేయగానే దాంట్లో ఉండే జిడ్డు అనేది పూర్తిగా వచ్చేస్తుంది. ఇప్పుడు గ్యాస్ కట్ని తీసి ప్రతిసారి మనం క్లీన్ చేయలేకపోతామండి. ఇప్పుడు చూడండి, గ్యాస్ కట్ లోపల ఎంత జిడ్డుగా ఉందో, మనము స్క్రబ్బర్ని పెట్టినా కూడా దీన్ని క్లీన్ చేయలేమండి. ఇలా రఫ్గా ఉన్న ట్యాబ్లెట్ షీట్తో క్లీన్ చేశారనుకోండి, దాంట్లో ఉండే మురికి అనేది పూర్తిగా పోతుంది. మనము ఒక 2-3 మంత్స్ వరకు కూడా మళ్ళీ క్లీన్ చేయాల్సిన పని కూడా ఉండదండి. ఇలా చాలా రోజుల పాటు జిడ్డు పట్టిన దాన్ని చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు.
వాటర్తో క్లీన్ చేసినాక చూడండి, మీకు ఎక్కడ కూడా మురికి అనేది అస్సలకే ఉండదు, అంత నీట్గా ఉంటుంది. చాలా రోజుల పాటు అలాగే పెట్టేసామనుకోండి, మనకి హెల్త్ ఇష్యూస్ కూడా వస్తాయి కదా. అలా రాకుండా ఉండాలంటే ఎప్పటికప్పుడు నీట్గా క్లీన్ చేసుకోవాలి. నచ్చితే లైక్ చేయండి. మరొక యూస్ఫుల్ టిప్, కొత్త డ్రెస్సులు కానీ కొత్త షర్ట్స్ కానీ ఏదైనా తీసుకున్నప్పుడు మనకి పైన ఇలాంటి కవర్ వస్తుంది కదండి, దాన్ని వేస్ట్ అని పడేసాం. కానీ ఇంట్లో చదువుకునే పిల్లలు ఉన్నప్పుడు చాలా బాగా యూజ్ అవుతుందండి. దీంట్లో మీరు A4 పేపర్ని కానీ లేదా పిల్లలు వాడే వైట్ కలర్ పేపర్ ఉంటుంది కదండి, దాన్నైనా పెట్టేసేయండి. ఇలా కవర్ పూర్తిగా పెట్టేస్తే ఇంకా బాగుంటుందండి. ఇందులో కొద్దిగా గ్యాప్ వచ్చింది కదా పేపరు. ఇప్పుడు ఇలా పేపర్ని పెట్టేసిన తర్వాత పిల్లలు ఏదైనా హోంవర్క్ కానీ రఫ్ నోట్బుక్గా ఏదైనా యూజ్ చేస్తారు కదండి, ఏదైనా రాయటానికి కానీ లేదా ఏదైనా మనము ఇలా మ్యాథ్స్ చేయటానికి దేన్నైనా యూజ్ చేస్తారు కదా. ప్రతిసారి బుక్స్ని యూజ్ చేస్తారనుకోండి, అవి త్వరగా అయిపోతాయి. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు వాళ్ళకు ఏదైనా ఇలా మ్యాథ్స్ పెట్టేయడానికి కానీ రఫ్గా యూజ్ చేయడానికి ఈ పేపర్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. ఎందుకంటే ఇలా రాసిన తర్వాత మనము ఒక పొడి క్లాత్ని తీసుకొని దానిపై ఉండే అక్షరాలన్నింటినీ కూడా తుడిచేయచ్చు. తర్వాత మళ్ళీ మనం రాయడానికి ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి. మీరు ఇలా ఎన్నిసార్లైనా రాయొచ్చు, మళ్ళీ ఎన్నిసార్లైనా తుడిచేయచ్చు. ఇలా పిల్లలు బాగా బుక్స్ యూజ్ చేస్తున్నారు అన్నప్పుడు వాళ్ళకి రఫ్గా ఈ పేపర్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ టిప్తో ₹1 కూడా ఖర్చు పెట్టకుండా మన డబ్బులను కూడా ఆదా చేసుకోవచ్చు. చూసారు కదండి, ఇలాంటి టిప్స్ అనేవి మనకి లైఫ్లో ఖచ్చితంగా యూజ్ అవుతాయి. ఇలాంటి టిప్స్ అనేవి మరికొంతమందికి యూజ్ అవ్వాలంటే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ అండి, ఖాళీ అయిపోయిన ట్యాబ్లెట్ షీట్ ఉంటుంది కదండి, పైన ఇలాంటి సిల్వర్ పేపర్ వస్తుంది కదా, దాన్ని మనము 5 to 6 వరకు ఈ సిల్వర్ పేపర్ని తీసుకోండి. అయితే వీటిని ఒక ప్లేట్లో కానీ లేదా మీరు ప్లాస్టిక్ది ఏదైనా తీసుకోవచ్చండి. ఇవి వేసిన తర్వాత దాంట్లో రాళ్ళ ఉప్పును కానీ లేదా మామూలు సాల్ట్ని వేసి కొద్దిగా హాట్ వాటర్ని వేసేయండి. ఇలా పూర్తిగా వేసిన తర్వాత మన ఇంట్లో సిల్వర్ ఈ బ్యాంగిల్స్ కానీ లేదా ఇయర్ రింగ్స్ కానీ చైన్స్ కానీ ఏదైనా సరేనండి, షైనింగ్ అనేది పూర్తిగా తగ్గిపోతుంది కదండి చాలా రోజుల పాటు యూజ్ చేసిన తర్వాత. వాటన్నిటినీ కూడా మనము ఇలా సిల్వర్ పేపర్ వేసిన దాంట్లో సాల్ట్ వేసిన దాంట్లో వేసామనుకోండి, ఒక 10 minutes పాటు అలాగే ఉంచేసేయండి. ఇలా పూర్తిగా వేసిన తర్వాత మీరు 10 minutes తర్వాత వీటిని తీసేసి ఏదైనా క్లాత్తో క్లీన్ చేశారనుకోండి, అవి మళ్ళీ కొత్త దానిలా షైనింగ్లోకి వస్తాయి. అవి మనము షాప్లో తీసుకున్నప్పుడు ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగా కనిపిస్తాయండి. షైనింగ్ అనేది అస్సలకే తగ్గదండి, అంత నీట్గా ఉంటాయి.